మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మనకు కనిపిస్తున్న ఇద్దరు ప్రవీణ్ అండ్ నరేష్. ప్రవీణ్ చాలా ఇంటెలిజెంట్ అండ్ పొగర్బోత్. వాడి పొగర్తనాన్ని నరేష్ దగ్గర ఎప్పుడూ చూపించలేదు, కానీ చూపించాడు. అది ఎందుకు చూపించాడు అనేది మనం తెలుసుకుందాం. ఏంట్రా ఏంటి మధ్య చాలా ఎక్కువ చేస్తున్నావు? నేనేం చేశా? నువ్వేం చేసావో నీకు తెలుసు నరేష్, తగ్గించుకో. నేనేం చేశానో చెప్పరా? నువ్వేం చేసావో నీకు తెలుసు, నాకు తెలుసు, మళ్ళీ చెప్తున్నాను, తగ్గించుకో. నేనేం చేశారా? నీ సంగతి చూస్తా, నీ జీవితంతో ఆడుకుంటా, నీ జీవితాన్ని నాశనం చేస్తా. హే పోరా, ఇదంతా 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఇదంతా కలనా? నాయంద్ర, చూడటానికి ఎలా ఉన్నాను రా? చూసినట్టే ఉన్నా. రే, నాకు ప్రవీణ్ గారి గురించే భయం వేస్తుందిరా. అవునా? అవునరా. రే, నా చేతిలో కన్నులు తింటావు నాయంద్ర నువ్వు? లేదు బాబాయ్, అన్నమే తింటా. వీడు మారడు రా, వీడు మారడు. రే, మన నాగేంద్ర గాడి చుట్టూ ఎంతమంది అమ్మాయిలు హీరోయిన్లు పడ్డారో తెలుసా? అవునా? మన నాయంద్రాడికి అంతుందా రా సీను? తొక్కలే, వాళ్ళకేమో తెలుగు రాదు, వీడికేమో ఇంగ్లీష్ రాదు. ఒరే ఎంతసేపు రా, లేట్ అవుతుంది, రారా బాబు. అరే నువ్వు వస్తావానే నారా? ఒక్క నిమిషం. హే గరా, ఒరే సెల్లు మర్చిపోయారా? ఏం కాదులేరా, లైట్ ఏం కాదులేరా. వీడి కంగారేంట్రా బాబు? సెల్లు పోయిందిరా. కాదులేరా, వదిలే, లైట్ తీసుకో. ఓ షట్, స్విచ్ ఆఫ్. తమ్ముడు, ఈ ఫోన్ నీదేనా? అవునన్నా, నాదే అన్నా. తమ్ముడు, ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏమైందన్నా? చాలా ఎక్కువ చేస్తున్నావు, తగ్గించుకో. ఏమైందన్నా? చెప్పాగా తగ్గించమని. హే ఏమైందే? తగ్గించమన్నాగా. స్టూడెంట్స్ కాబట్టి వదిలేస్తున్నా, ఇంకోసారి కనుక ఇదే రిపీట్ అయితే తాట తీస్తా. ఒరే ఇదంతా ఎందుకు జరుగుతుందిరా, నాకు అర్థం కావట్లేదు. అవునరా, ఇదంతా ఎందుకు జరిగిందిరా? అవునరా, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎవడు చేసిండు, ఏం అర్థం కావట్లేరా. అసలు వాళ్ళు ఎందుకు కొట్టారు? రే నాయేంద్ర, ఫోన్ వచ్చిందిరా.
హలో, అవునా? సరే. అప్పుడే వాడికి ఒక నమ్మలేని నిజం తెలుస్తుంది. రేయ్, ఇదంతా ఎందుకు చేసావురా? ఒరే నేనేం చేశాను రా? నాకు తెలుసు ఇదంతా ఎందుకు చేసావురా. నేనేం చేశాను రా? రేయ్, ఏం చేసావో నాకు తెలుసు, చెప్పురా. అవునురా, ఇదంతా నేనే చేశా, కావాలని చేశా. ఎందుకు చేశాను నీకు తెలీదా? నేను నీకేం అన్యాయం చేశాను రా? 2 సంవత్సరాల క్రితం నువ్వేం చేసావు నీకు తెలీదా? నీకు తెలీదా? నీకు తెలుసు. గుడ్ బాయ్. ఎలా ఉంది? అందుకే నాతో పెట్టుకోవద్దు. అయినా ఎవడెవడో ఎక్కడికెక్కడికో పోతే నీకెందుకురా? అసలు నీకు అవసరమా? నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. కాబట్టి ముగ్గురం తన్నులు తిన్నాం కదరా, నీకేం జరగలేదా అన్యాయం? అదేరా నేనంటే. మళ్ళీ మిమ్మల్ని ఇరికించడానికి దొంగతనం చేసిన సెల్ని జేబులో పెట్టుకొని దొంగతనానికి వెళ్ళా. ఇంతలో నేను సెట్ చేసిన మనిషి వస్తాడు, కాపాడినట్టు నటిస్తాడు. నేను అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ సెల్ని కింద పడేలా చేసి ఆ సెల్లో ఫోటోలు చూసి వీళ్ళు నాకు తెలుసు అంటారు. ఇదంతా ఎందుకు చేశాను తెలుసా? మీరు నా జీవితాన్ని ఆల్మోస్ట్ నాశనం చేశారు. నేను నా ఫ్రెండ్ ఒకరిని కొట్టడానికి వెళ్తే మీరెందుకు వచ్చారు? మీరెందుకు కాపాడారు? అసలు మీరు నా జీవితంలోకి ఎందుకు వచ్చారు? వీళ్ళకి ఎలా తెలిసింది? రేయ్, తెలివితేటలు నీకే కాదు నాకు ఉన్నాయి. అసలు నువ్వే దొంగవని నాకెలా తెలుసో తెలుసారా? ఇదంతా నాకు ఎలా తెలిసిందో నీకు తెలుసా? ఒకరోజు నేను నరేష్ ఏమైందిరా? ఏం లేదురా, అసలు ఇదంతా ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అసలు ఏం అర్థం కావట్లేరా. వాళ్ళు ఎందుకు వచ్చారో, ఎందుకు కొట్టారో కూడా ఏం అర్థం కావట్లేరా. మా చుట్టాల్లో ఒకడున్నాడు, వాడే పెద్ద పోరంబోకు. వాడే వీడిని పరిచయం చేశాడంటే ఒక్కసారి ఆలోచించు. ఓకే బాయ్. ప్రవీణ్ గాడు మీ వాణ్ణి కలిసి అంతా తెలుసుకొని ఇదంతా చేశాడు. వద్దులేన్నా, వదిలేసే మనోళ్ళే. ఎందుకురా నేనింత చేసినా? ఎందుకురా? రే, మేము నిన్ను అర్థం చేసుకోలేరా, అలవాటు చేసుకున్నాం. ఒరే, ఫ్రెండ్షిప్ అంటే గొడవలు కాదురా, జ్ఞాపకాలురా. రే, మనుషులంతా బాగుండాలనుకుంటారు, కానీ బాధల్లో కూడా భాగంగా ఉండాలనుకునేవాడేరా ఫ్రెండ్ అంటే. ఫ్రెండ్స్, గొడవలకు వెళ్ళాలనుకోవడం, రిచ్గా ఉండాలనుకోవడం లైఫ్ కాదు. అలా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు.